కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీ అందరి కోసం మేము ఈ కార్తీక మాసంలో కాశీకి వచ్చేసినాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ప్రాతస్మరామి పరమేశ్వర వక్రపద్మం పాలాక్షికీల పరితోషిత పంచబాణం. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ ఏదైతే ఆలయం ఉందో చిన్నగా, ఈ ఆలయం లోపలికి పోతే మనకు కనిపించేది మహాకాళేశ్వరుడు. సో ఆ మహాకాళేశ్వరుడు ఏంటంటే ఉజ్జయిన్లో జ్యోతిర్లింగాల్లో భాగంగా ఒక జ్యోతిర్లింగము మహాకాళేశ్వర ఆలయము. సో ఆ మహాకాళేశ్వరుని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది అభిషేకాలు, రుద్రాభిషేకం ఇవన్నీ ఎందుకు చేయించుకుంటున్నారంటే కాలసర్ప దోషాలు అంటారు కదా, అలాంటి కాలసర్ప దోషాలు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళ కాలం మంచిగా నడుస్తలేదు, బేసిక్ వాళ్ళ టైం మంచిగా నడుస్తలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ అభిషేకం చేయించుకుంటారు అన్నమాట. సో ఆ స్వామిని ఒక్కసారి మనసారా చూసి మొక్కుకొని మీరు కూడా అన్ని ఏవైతే దోషాలు, కాలసర్ప దోషాలు కానీ ఏ దోషాలు కానీ అన్నీ తొలగిపోతాయి. రండి. సో ఇక్కడ ఇప్పుడే అభిషేకం జరిగింది, మంచి అలంకరణ కూడా జరిగింది. ఆ స్వామికి అలంకరణ అంతేకాకుండా కార్తీక మాసం కాబట్టి ఉసిరికాయలని ఈడ పెట్టిండ్రు. మనం కూడా మొక్కుందాం. సో చాలా ఫ్యామిలీస్ ఇట్లా భార్యాభర్తలు జంట కలిసి వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటున్నారు చాలాసేపు కూర్చొని. ఇట్లా ప్రతి ఒక్క చిన్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయాలన్నిట్లో కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆలయానికి పక్కనే చిన్నగా ఇంకొక ఆలయం ఉంది, వృద్ధ కాళేశ్వర మహాదేవ్ అని రాసింది. సో ఈయన ఏంటంటే కాశీ విశ్వేశ్వరుడి తల ఒక లింగ రూపంలో పూజ చేయడం జరుగుతుంది. కాశీ విశ్వేశ్వరుడి కళ్ళు, ముక్కు, మూతి, కంఠము, హృదయము, బొడ్డు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా సెపరేట్గా లింగాలుగా ఉద్భవించినాయి ఇక్కడ. అలాంటి గొప్ప భూమే కాశీ. కాబట్టి ఇక్కడ ఉన్న మందిరం ఏదైతే మనం చూస్తున్నామో పేర్లనే మీకు అర్థమైపోతుంది. ఆ మహాకాళేశ్వరుడు వృద్ధుడి యొక్క రూపంలో మనకి దర్శనం ఇచ్చే ఒక లింగ రూపం అనమాట లోపల. అయితే ఇక్కడికి ఎందుకు వస్తారు చాలా మంది అని అంటే, ఎవరన్నా పెద్దవాళ్ళు కాశీకి వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళలో ఉంటాయి. బీపీ, షుగరు, మోకాల నొప్పులు, చాతగాకపోవడము, ఒళ్ళు అసలు సహకరించకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైతే వాళ్ళు వస్తారో వాళ్ళు ఇక్కడ పూజ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా బతికినన్ని రోజులు నొప్పులు బాధలు కాకుండా హాయిగా హుషారుగా బతకచ్చు అనమాట. ఆ దీవెన కోసము ఆ స్వామిని దర్శించుకుంటారు. ఇగో ఇక్కడ లింగంకి మొత్తం కూడా చుట్టుముట్టు పూలతోని, బిల్వపత్రాలతోని, కమలాలతోని మొత్తం అలంకరణ చేయడం జరిగింది కాబట్టి మీకు లింగం కనబడతలేదు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయనని ముట్టుకొని మనము కావాల్సిన కోరిక, మనకున్న బాధ, చింత ఏదైతుందో చెప్పుకోవచ్చు. సో ఇదే వృద్ధ కాళేశ్వర మహాదేవ్ ఆలయం. స్వయంభూ విగ్రహాలు ఎట్లయితే కింది భూమిల నుంచి ఉద్భవిస్తాయో వాటి యొక్క టెక్స్చర్ ఏ విధంగా ఉంటుందో అది తెలిసిపోతుంది ముట్టుకోగానే. నేనైతే ముట్టుకొని మొక్కుంటున్నా మీ అందరూ బాగుండాలని, నేను బాగుండాలని. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఇక్కడ మీరు అన్ని మందిరాలను గమనిస్తే ఎంత పురాతనమైన అంటే ప్రతి మందిరం కూడా తల వంచుకొని లోపలికి పోవాల్సిందే. ఇద్దరిని చూసిన తర్వాత ఇక్కడ మధ్యలో మనకి వినాయకుడు ఉన్నాడు. ఈ గణపతిని సంకటమోచనుడు అంటారు. మీకు తెలుసా, సంకటమోచన అనేది వినాయకుడికి ఇంకో పేరు. సో సంకటాలను అన్నింటినీ కూడా తొలగిస్తాడు కాబట్టి సంకటమోచన అని అంటారు. సో ఆ వినాయకుడి విగ్రహం కూడా బుజ్జిగా ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఆయనకి బొట్టు రూపంలో ఇట్లా వెండి దాంతో ఒక పుష్పము ఇట్లా వచ్చేలాగా బాగా పెట్టిర్రు.
చాలా పాత పురాతనమైన విగ్రహం ఇది. ప్రణవ స్వరూప ప్రసన్న గణపతి గణములకే అధిపతి ఓం గణపతి సంకటముల సంధించే దేవ పాహి మాం రక్ష మాం పావన గణపతి. ఈ ఆలయంలో కూడా చాలామంది పండితులు కూర్చొని ఏజ్తోని సంబంధం లేకుండా పాండిత్యం తీసుకున్న ప్రతి ఒక్క పండితుడు ఇక్కడ కూర్చొని జపాలు చేస్తున్నారు. చూస్తే రకరకాల పూజలు, అవి మృత్యుంజయ జపం కావచ్చు, లేకపోతే ధనధాన్యం కోసము రకరకాల పూజలు కావచ్చు. అసలు వాళ్ళ పూజ విధానం కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంది. సూర్య భగవాను ఇక్కడ నుంచొని అందరూ మొక్కొని పోతున్నారు. చూశారు కదా, ఇదే ఆ మహామృత్యుంజయుడి ఆలయంలో మనకి పక్కనే ఉన్న ఆ మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగంతో సహా వృద్ధ కాళేశ్వర మహాదేవుడి యొక్క ఆలయంతో పాటు కలిసి ఉన్న ఇంకొక సంకటమోచనుడి ఆలయం. ఈ 3 ఆలయాలను కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.